ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు 15. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. దేవుడు 4వ నిబంధనను మోషేతో చేసెను. ఈ నిబంధన ప్రభువులో నెరవేరెను. ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ఎట్లు దేవుని స్వరము వినిరో, ఈనాడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని స్వరమును వినగలము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 16లలో ఆయన స్వరము వినుడి అను మాటలు 3 సార్లు చెప్పబడెను. ప్రభువైన యేసుక్రీస్తు స్వరమును వినుట ద్వారా మనము జయించగలము. ఆయన స్వరము వినకుండా మనము ఏమి చేసినను అది కాల్చివేయబడును. వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములలో ఆయన స్వరము తప్పక వినుటకు నేర్చుకొనవలెను. ఆయన స్వరమే మనలను విజయవంతులుగా చేయును. కనుక ప్రభువా, నీ స్వరమును విను చెవులు నాకిమ్ము అని ప్రార్థించవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.